కదండి. మీ క్షేమాల కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్న ఈ భక్తుని ప్రార్థన దేవుడు ఆలకించి మీకు ఎల్లప్పుడూ పచ్చని జీవితము, శ్రమలేని జీవితము, బాగుపడేటువంటి అవకాశము, స్వస్థత జీవితం మీకు ఎల్లప్పుడూ కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు శుభములు మీకు కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో మీకు సమస్త ఆరోగ్యాలు కలుగునుగాక. సమస్త విధములైనటువంటి మరి ఆశీర్వాదాలు కలుగునుగాక. పోయినసారి విన్నటువంటి వాక్యమును మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మందిరము అనేటువంటి అంశం మీద మాట్లాడి ఉన్నాను. మందిరము అనేది ప్రతి వారికి అవసరము. మందిరమునకు ఎవరు వెళ్ళకుండా ఇంకా ఉంటున్నారో వారు మందిరంలోనికి వెళ్ళి మరి మందిరంలో ఉన్నటువంటి సంతృప్తికరమైనటువంటి ఆశీర్వాదాలు, తృప్తికరమైన దీవెనలు మీరు పొందుకోవాలని కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మరి మందిరమును గూర్చి ఇంకా కొంత విస్తారంగా చెప్పాలని ఆలోచన కలిగి మరి ఈ దినమున మీ ఎదుట నిలబడి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల స్వామి, మందిరమును గూర్చి మాకు తెలియజేసిన విషయాలను బట్టి స్తోత్రములు తండ్రి. దావీదు మందిరమును గూర్చిన సాక్ష్యాలు చక్కగా ఇచ్చున్నారు. నాయనా, నా చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తానని చెప్పి మందిరంలో ఉన్న సమృద్ధి ఏంటో, ఆశీర్వాదం ఏంటో, ఆయన పొందినటువంటి అనుభూతులు ఏంటో వివరించి చెప్పడం జరిగింది. కనుక ఈ సమయంలో ప్రభా, మందిరం గురించి ఇంకా కొంత విస్తారముగా లోతైన విషయాలు, ఆత్మ సంబంధమైన మందిరమును గురించి వినబోచునగా సహాయము చేయమని, వినగల చెవి, చూడగల కన్ను, గ్రహించే హృదయముని బిడ్డలకు అనుగ్రహించి వారు నిత్యము తండ్రి నీకు వారే మందిరమై ఉండునట్లుగా సాయము చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయినసారి విన్నటువంటి వాక్య ప్రకారముగా దేవుని మందిరము మీద మనము ఆశ పెట్టుకున్నట్లయితే మందిరము ద్వారా లభించేటువంటి ఆ ఆశీర్వాదాలు ఏంటో ఒక్కొక్కటి నేర్చుకున్నాం. నిజమేనండి, చాలామంది ఈ దినములలో మందిరం మీద ఆశ లేదు. ఆదివారమును పాటించడానికి కొంతమందికి చేత కాలేదు, ఇంకా ఆదివారం అనుసరించడానికి కొంతమందికి మనస్సు రాలేదు. ఆదివారం అంటే ఆ రోజే డిన్నర్లు పెట్టుకుంటారు, ఆ రోజే స్నేహితులతో కలుసుకుంటారు, ఆ రోజే ప్రయాణము సాగిస్తారు, ఆ రోజే మరి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ మరి సమావేశమవుతారు. ఆ దినముననే మరి లేనిపోని దురలవాట్లు కలిగిన వారు అలవాట్లలో మునిగి తేలుతారు. ఇవన్నీ కూడా మరి వారికి నష్టమును, కష్టమును ప్రాప్తింపజేస్తాయి. తర్వాత అలాంటి జరిగేది కాకుండా వారి జీవితాల్లో ఏ విధమైనటువంటి మరి అనుభూతులు పొందలేరు, ఆశీర్వాదాలు పొందలేరు. గనక అలాగున మీరు దేవుని మందిరమునకు వెళ్ళాలి. ఆ వాక్యము సమృద్ధి, మరి ఆరాధించే సమృద్ధి, అలాగే కీర్తించే సమృద్ధి, పాట పాడే సమృద్ధి, అలాగున స్తుతించే సమృద్ధి మీరు కలిగి ఉండాలి. మనము స్తుతి చెల్లించడానికి ఈ భూలోకంలో దేవుడు మనల్ని సృష్టించినాడు అనే విషయము మర్చిపోవద్దండి. దేవుడు మనము ఎంత దేవుని స్తుతిస్తే అంత దేవుడు మనను ఆవరించి ఉంటాడు. ఆయన ఆవరించిన కొలది మనకు మంచి అనుభూతులు పుడతాయి, మంచి ఆలోచనలు పుడతాయి, మంచి సేవలు చేయాలి, దేవుని కొరకు నేను ఇంకా కష్టపడాలి అనే ఆలోచన పుడుతుంది. నేను కష్టపడి సంపాదించాలి, నా పిల్లలను పెంచుకోవాలి, నా భార్యను పోషించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు అందరికీ మామూలుగా ఉన్నవి, అవన్నీ నిజమే. కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు మీలోనికి రానివ్వవలసిందిగా కోరుచున్నాను. ఈ దినమున మందిరము అంటే మనుషులు కట్టించిన మందిరము గూర్చి, ఆ మందిరంలో ప్రవేశించడంలో మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి ఆలోచన చేసి ఉన్నాం. దావీదు దాని గూర్చి ఆనాడు దావీదు ఉన్న దినములలో ప్రత్యక్ష గుడారం అనే తెరల మధ్యలో గుడారములో ఆయన నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఈనాడు మంచి మంచి బిల్డింగ్స్ కట్టుకుంటున్నాం. ఈనాడు చర్చిలు చాలా చాలా బాగున్నాయి. మరి ఎంతో శోభస్కరముగా, ఎంతో మరి ఆహ్లాదకరముగా, మరి ఎంతో మరి నైపుణ్యంతో కట్టి ఉన్నారు. అందులో ప్రవేశిస్తే ఎవరు కూడా సంతోషము కలిగించేటట్టుగా మందిరాలు ఉన్నాయి. కానీ ఆ మందిరములలో అనగా దేవుడు కట్టించినటువంటి మందిరము ఒకటి ఉంది, మనుషులు కట్టించిన మందిరం ఒకటి ఉంది. మనుషులు కట్టించిన మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యాలు వింటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని మనం విన్నాం. కానీ
ఆ మందిరము నీవే అని నూతన నిబంధనలో దేవుడు మనకు నొక్కి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. అపోస్తలుడైన పౌలు ద్వారా మనకిచ్చినటువంటి ఈ సందేశాన్ని మనము పూర్తిగా ఆలకించి దాన్ని అవగాహన చేసుకుని ఆ మందిరము నీవు నేనుగా ఉన్నాను గనక ఈ మందిరమును మనము కాపాడుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఇలాగున వ్రాయబడి ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివాసము చేయుచున్నాడనియు మీరు ఎరగరా? దేవుని ఆలయమును నిజముగా ఎవరైతే పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేయను అనే వాక్యములు ఉంది. ఎవడు దేవుని ఆలయమును పాడు చేయను అనగా, నీవు దేవుని ఆలయం, నీ హృదయము దేవుని ఆలయము, నీ యొక్క దేహము దేవుని ఆలయము. ఈ ఆలయాన్ని పాడు చేయొద్దు అని దేవుడు కోరుతున్నాడు. ఈ దినములలో ఎంతమంది తమ శరీరాలను నాశనము చేసుకుంటున్నారు, ఎంతమంది తమ శరీరాలలో సుఖ నివాసము చేస్తుంది పాపం. ఎన్నో విధములైనటువంటి ఆశలు, కోరికలు, పోకిరితనాలు, తర్వాత దుష్ట సంబంధించినటువంటి ఆలోచనలు, తర్వాత మూర్ఖపు తనము, మూర్ఖపు ఆలోచనలు, మరి జార చోర గుణములు కలిగినటువంటిదిగా నీ మందిరం ఉందేమో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు మందిరమై ఉన్నావు, మందిరములో ఏముండాలి? దేవుని మందిరములో దేవుని స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి, దేవుని యొక్క మాటలు ఉండాలి, వాక్య వివరణ ఉండాలి. కనుక నీవు మందిరమై ఉన్నావు. నీ మందిరములో ఏమున్నాయి? నీ మందిరములో ఏమున్నాయి? నీ మందిరములో జారచోరత్వము గుణాలున్నవా? నీ మందిరములో మూర్ఖత్వం ఉన్నదా? నీ మందిరములో ఏదైనా చేయకూడని పనులు ఆలోచన సాగుతుందా? ఇది అంతా కూడా గమనించాలి ప్రియులారా. నిజముగా ఈనాడు తమ యొక్క జీవితాలు చెరిపివేసుకోవడానికి కారణము వారి యొక్క శరీరమే. వారి శరీరము సరిగా పోషించుకోలేకపోతున్నారు, వారి ఆత్మను పోషించుకోలేకపోతున్నారు. కనుక దీన్ని బట్టి అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో చక్కగా వివరిస్తున్నాడు. ఎలాగని వివరిస్తున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివాసము చేయుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయం అనగా దేవుడు మనకిచ్చినటువంటి శరీరం అనే దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే దేవుడు వారిని పాడు చేయను, వారిని అంటే మన ఆత్మను పాడు చేయను అని అర్థం. కనుక దీన్ని బట్టి జాగ్రత్త కలిగి ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది తమ దేహములతో వికార చేష్టలు చేస్తున్నారు, తమ దేహములతో ఏ విధమైనటువంటి పాప యోచనలు యోచిస్తున్నారు, తమ యొక్క ఆ హృదయములో ఎంతమంది నిజముగా దేవుని హృదయములో ఉంచుకోకుండా పాపాన్ని ఉంచుకుంటున్నారు, పాపముతో సంబంధించిన అనుభవాన్ని ఉంచుకుంటున్నారు. ఇవన్నీ మనము త్యజించాలి, ఇవన్నీ మనము పోగొట్టుకోవాలి, ఇవన్నీ కూడా దూరపరచుకోవాలి. నీ శరీరములో ఆరోగ్యము రావాలంటే, నీ శరీరానికి జీవము కలగాలంటే, దేవుడు చేసినటువంటి శరీరము నీ శరీరము. ఆదామును ఆ దినములలో తన ఇష్ట ప్రకారముగా ఏం చేశాడు? తన కొంత మట్టి తీసుకున్నాడు, తన బంక మట్టి తీసుకున్నాడు, ఆ మట్టిని బాగా బొమ్మగా చేసినాడు, తన ఆకారం పెట్టినాడు, తన స్వరూపం పెట్టినాడు. తన వలే మానవుడు ఉండాలని నాసికారంధ్రంలో జీవవాయువును ఊది ఉన్నాడు. ఆ ఊదిన ఆ జీవవాయువు ఆ మట్టి నరుడుగా నిలబడ్డాడు. ఆ నరుడుగా నిలబడినటువంటి ఆ ఆదాము దేవుని స్వభావము కలిగి ఉన్నాడు. దేవుని యొక్క స్వభావమే, దేవుని యొక్క ఆకారంలో ఆయన ఆ దినములలో నిర్మించబడ్డాడు. నీవు నేను కూడా దేవుని ఆకారంలో ఉన్నావు. కానీ మనకు వికారమైన పరిస్థితి ఎందుకు వస్తుంది? మన ముఖములో వికారత ఎందుకు ఏర్పడుతుంది? మన ముఖములో కళ ఎందుకు తప్పుతుంది? పాపము స్నేహించడం వల్లని అని తెలుసుకోండి. నీవు దేవుని ఆలయము, నువ్వు దేవుని ఆలయము, నీ ముఖము దేవుని ముఖము, నీ యొక్క అవయవాలు దేవుని అవయవాలు. వీటిని నీవు మరి ఆత్మ సంబంధమైన అవయవాలుగా మార్చుకొని నీతి సాధనాలుగా పనిచేస్తున్నావా? దేవుని కొరకు పని చేస్తున్నావా? దేవుని మాటను బట్టి నీవు పని చేస్తున్నావా? నీ శరీరముతో పాపాన్ని బట్టి పని చేస్తున్నావా? పాపం మీద ఆలోచనతో నీవు ముందుకు సాగుతున్నావా? నీ గుండె ఏ ఆలోచన నింపుకునింది? నీ మనసు ఏది ఆలోచన చేస్తుంది? పాపమా లేకపోతే దేవుని వాక్యమా? వాక్యమును ఆలోచన చేస్తే నీ శరీరానికి జీవము, నీవు పాపమును ఆలోచన చేస్తే నీ శరీరానికి నష్టము.
అనారోగ్యం వచ్చి రావడానికి కారణం ఏంటి? ఇదే అన్నమాట. దావీదు చాలాసార్లు చాలా కీర్తనలు రాస్తున్నాడు. నా ఆరోగ్యము నా దేహము విడిచిపెట్టిపోయాను, నేను చేసిన దోషముల చేత నా ఆరోగ్యము నేను పోగొట్టుకుంటుని, నేను నిజముగా బలహీనైతుని, నా ఎముకల్లో సత్వ లేదు అంటున్నాడు దావీదు. ఎందుకు? పాపపు యోచన కలిగిన అప్పుడు మన దేహములో నిజముగా బలహీనత ఏర్పడుతుంది. ఆ బలహీనతను మనము గుర్తెరగా ఏదో మందులు తీసుకోవడానికి మనము ఇష్టపడతాము, హాస్పిటల్కి వెళ్ళి మందులు త్వరగా తీసుకోవాలి అని మనము ఆశపడతాము. కరెక్టే, శరీరానికి మందులు అవసరమే. కానీ ఈ శరీరం ఇంత బలహీనము కావడానికి కారణం ఏంటి? ఒక కారణం మనము కనుగొనాలి. మీరు దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయం. దేవుని ఆలయమును పాడు చేసినావు, అబద్ధములాడి పాడు చేసినావో, నీవు కోరరాని దానిని కోరి నువ్వు పాపము చేస్తున్నావో, దేవునికి అయిష్టమైన క్రియ నీ శరీరము ద్వారా చేసి నీవు నిజముగా పాపము చేస్తున్నావో, ఇది గమనించాలి. ఈలాగున కనిపెట్టడం అనేది చాలా అవసరం. ఎవరినో కనిపెడతాం, వారి యొక్క తప్పులు, వీరి తప్పులు మనము కనిపెడుతూ ఉంటాం. వారి యొక్క యోచన వీరి యోచన ఎలాంటిదో మరి పసిగడతాం. వాని మెంటాలిటీ వీని మెంటాలిటీ ఎలాంటిదో తెలుసుకుంటాం. వీని బుద్ధి వాని బుద్ధి ఏంటో బాగా క్షుణ్ణముగా పరిశీలన చేస్తున్నాను. కనుక నిన్ను గూర్చి నీవు పరిశీలన చేసుకోలేకపోతున్నావు. ఈ వాక్యము ద్వారా నీవు దేవుని ఆలయమై ఉన్నావని గుర్తించు. నీ దేహము దేవుని ఆలయము, నీ యొక్క హృదయము దేవుని ఆలయము. కనుక ఈ ఆలయమును నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివాసము చేయుచున్నానని మీరు ఎరగరా అంటే ఎరగకుండా జీవిస్తున్నారు చాలామంది. దేవుని ఆలయము నేను అని వాక్యము వినలేకపోతున్నారు. ఈ వాక్యము ప్రసంగము వినలేకపోతున్నారు. మీరు దేవుని ఆలయం అంటూనే నేను దేవుని ఆలయమా, నేను దేవుని ఆలయం అయితే నాలో లేనిపోని చెడ్డ ఆలోచన పుడుతున్నాయే, చెడు ఆలోచనలు, చెడు కోరికలు, చెడు ఇచ్చలు పుడుతున్నాయే. అయ్యో ఈ ఆలయంలో ఇలా జరగవచ్చునా అనే ఆలోచన నీలోనికి వచ్చినట్లుగా ఇలాంటి ప్రసంగము నీ వినాలి, ఇలాంటి వాక్యం వినాలి. మీరు దేవుని ఆలయము, దేవుని ఆలయమును పాడు చేస్తున్నావు. నీవు తెలియకుండానే, నీకు తెలుసుకోకుండానే నీవు పాడు చేస్తున్నావు. ఏంటి ఆ పాడు? అనవసరమైన సహవాసాలు, అనవసరమైన మాటలు, అనవసరమైనటువంటి చేష్టలు, అనవసరమైన అనుభూతులు, అనవసరమైనటువంటి కోరికలు, అనవసరమైనటువంటి పాప ఇచ్చలు నువ్వు కోరుచున్నావు. కనుకనే నీ దేహం పాడైపోతుంది. అలాగున పాడు చేసుకుంటే నిన్నే పాడు చేస్తారంటున్నాడు దేవుడు. నిన్ను పాడు చేయడం అంటే నరకానికి పంపిస్తాడని అర్థం. కనుక నీకు రోగం వచ్చే ప్రమాదం ఉంది. ఆ రోగము చేత నీవు ఈ దేహాన్ని విడిచిపెట్టే ప్రమాదం ఉంది. కనుక దేహం ఉండగానే దేవుని ఆలయముగా నీవు దేహాన్ని మార్చుకుంటే నీలో ఉన్న ఆత్మ నిజముగా దేవుని కొరకు పనిచేస్తుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ నీలో నివసించుతుందని ఎరుగు. దేవుని ఆత్మ నీలో ఉంది. ఆ దేవుని ఆత్మ నీలో ఉండటం బట్టి నీ శరీరము ఆత్మ వచనముల చేత పోషింపబడాలా, ఆత్మ వాక్యముల చేత నీవు పోషింపబడాలా. ఆత్మ వాక్యముల చేత నువ్వు శరీరమును తర్వాత ఆత్మను కాపాడుకోవాలా. శరీరమునకు భోజనము తింటావు. ఆ భోజనము తిన్నప్పుడు ఆ భోజనం నీకు ఒంటికి పట్టడానికి నిజముగా దేవునికి నీవు ఆలయముగా ఉన్నావు. కనుక ఏమి తిన్నప్పటికీ నీ ఒంటికి పడుతుంది, నీకు బలం వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యము చేత ఆత్మను పెంచుకుంటావు, ఆత్మ బలమైపోతుంది. దేవుని వాక్యము ఆత్మకు ఆహారము, శరీర ఆహారము నీ శరీరానికి ఆహారము. కనుక ఇలాగున ఆహారం రెండు విధాలుగా ఉన్నాయి. కనుక శరీర సంబంధమైన ఆహారం బలమైన ఆహారం. మరి యెషయా గ్రంథము 55:2 మనకు ఇలాగును రాయబడి ఉంది, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు మరి వెచ్చిస్తారు, మంచి సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టాజితాన్ని ఎందుకు వ్యయం చేస్తారు అని వాక్యం ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ఆహారం భోంచే, సంతృష్టికరమైన జీవితము జీవించు, నీ ప్రాణానికి బాగా సంతృష్టి కలగజేయనేమో అంటున్నాడు దేవుడు. కనుక ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు, త్రాగుడు, అలాగనే జూదము, తర్వాత చూడడానికి డబ్బులు ఖర్చు పెట్టడము, ఇలాగనే వ్యర్థముగా నీ దేహాన్ని నాశనం చేసుకుంటున్నావు.
నీ చూపుల వల్ల, నీ కంటి చూపు దేవుని చూడ్డానికి, నువ్వు లేని బొమ్మలు చూడ్డానికి కాదు, లేనిపోని సీన్లు చూడ్డానికి కాదు. అలా సీన్ చూస్తే నీ కంటి నరములు దెబ్బతింటాయి, నీ కంటి చూపు దెబ్బతింటుంది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక దేహము దేవుని ఆలయం అయితే దేహములో ఉన్న అవయవాలని కూడా ఆలయములో పనిచేసేటువంటి నీతి సాధనాలు. ఆలయంలో ఏముంటాయి? సౌండ్ సిస్టమ్ ఉంటుంది, తర్వాత బల్ల ఉంటుంది, తర్వాత ప్రసంగ బల్ల ఉంటుంది, అలాగనే ఎన్నో రకమైనటువంటి పరికరాలు, కుర్చీలు ఉంటాయి, తర్వాత బెంచీలు ఉంటాయి, తర్వాత ఎన్నో పరికరాలు ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా దేవుని కొరకు ఉపయోగపడుతున్నాయి. దేవుని మందిరములో ఉండేటువంటి దేవుని పరికరాలన్నీ దేవుని కొరకు ఉపయోగపడుతున్నాయి. కనుక నీ దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ దేని కొరకు పని చేస్తున్నాయి? పాపము కొరక, దేవుని కొరక? ఇది మనకు ప్రశ్న రావాలి. అయ్యో నిజమే, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దేహంలో ఉన్న అవయవాలు దేవుని కొరకు, దేని కొరకు పనిచేస్తున్నాయి? దేవుని కొరక లేకపోతే పాపము కొరక? దేవుని కొరక, దేవుని వాక్యము కొరక, లేదా పాపము కొరక? ఇది మనము గమనించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరిగి ఉండండి. మీరు ఎరిగిన వారైతే, ఈ వాక్యము ద్వారా మీరు తెలుసుకున్న వారైతే, అలా దేవుని ఆత్మ నాలో ఉంది కదా, ఈ పని చేస్తే దేవుని ఆత్మ మరి క్షీణించిపోతుంది. దేవుడు పెట్టిన ఆత్మ నువ్వు రాని పనులు చేస్తున్నప్పుడు ఆత్మ నలిగిపోతుంది. మనస్సాక్షి అంటుంది, ఏమంటుంది? ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చూడకూడదు, ఇది చూడకూడదు అంటుంది. అయినప్పటికీ నేను దేహము, నీ యొక్క దేహముల నుండి ఇచ్చ, ఆ కోరిక, ఆ ఆశ పాపం మీద, ఆ దాన్ని బట్టి నీ శరీరము అలాగున మరలు కొలపబడి, దురాశ నీలో పుట్టి మరలు కొలపబడి మరి పాపం చేస్తున్నారు అంటున్నాడు. కనుక యాకోబు పత్రికలో చక్కగా రాసినాడు, నీవు ఆశ చేత, దురాశ చేత పాపమును కనుక పాపము మరణమును కంటుంది అంటున్నాడు. పాపమును నువ్వు గర్భము ధరించినప్పుడు మరణము కంటావు. కనుక ఇలాగున దేహాన్ని కాపాడుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు నిజముగా ఆయన వాక్యమును, అనుభవమును బాగా మరి అనుభవించి దానిలో ఉన్న సమస్త సారాంశము బయట తీసుకురావడానికి ఆయన గమలీయేలు అనేటువంటి ఆయన దగ్గర బాగా వాక్యము నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులను కూడా తన గురువు అయినటువంటి గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి చట్టములన్నీ కూడా, ఆ విషయాలని, కట్టడలు, ఆజ్ఞలు ఎలాగ పాటించాలి, ఇవన్నీ నేర్చుకున్నటువంటి వాడు. కనుక ఈ నూతన నిబంధనలో నీ ఆ యొక్క దేహము, నీ యొక్క మరి ఆత్మ, నీ యొక్క హృదయం ఎలా కాపాడుకోవాలో ఈ ఒక్క మాటలో ఎంతో భయము కలిగించే సందేశం ఉన్నదని గ్రహించవలసిందిగా కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ దేవుని ఆలయమును ఎవడైతే పాడు చేస్తాడో దేవుడు వారిని పాడు చేయను. కనుక నీ కళ్ళు చూడడానికి చూస్తున్నావా? కళ్ళు పాడైపోతాయి. చేయరాని కార్యములు చేస్తున్నావు నీ చేతులతో, నీ చేతులకు సత్తువ తప్పుతుంది. మరి వెళ్ళరాని స్థలాలకు వెళుచున్నావని పాదములతో, అనగా దుర్మార్గము చర్యలు చేయడానికి, మూర్ఖపు ఆలోచన కలిగి ముందుకు సాగడానికి, లేదా ఒకరికి అపకారం చేయడానికి ముందుకు సాగడానికి నీ పాదములు నడుస్తున్నవా? కనుక నీ పాదములు నీతిలో నడవనిమ్ము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగ చేసినట్లయితే మరి మీరు నిజముగా నీ ఇష్టానుసారంగా పాపం మీద ఆలోచన కలిగి నీ పాదములు నడిపిస్తే నీ పాదములకు బలహీనత ఏర్పడుతుంది. నువ్వు నడవలేవు, నువ్వు కూర్చుండలేవు, తర్వాత నిలవలేవు. ఇవన్నీ రావడానికి కారణము నువ్వు చేస్తున్న పాపమేని ఒక్కసారి తలంచవలసిందిగా మనవి చేస్తున్నాను. వయసును బట్టి ఒకవేళ బలహీనత రావచ్చు, కానీ వయసు రాకముందే నీకు బలహీనత వస్తున్నాయంటే ఇదే కారణం, పాపమే కారణం. దావీదు అంటున్నాడు కదా, అయ్యో నా ఎముకలు క్షీణించిపోతున్నవి, నాలో ఆరోగ్యము విడిచిపోయింది నన్ను అంటున్నాడు. దేని బట్టి? ఆయన చేస్తున్న పాపను బట్టి ఆయన గ్రహించినాడు. కనుక నీవు కూడా గ్రహించవలసిందిగా కోరుచున్నాను. రెండవదిగా 6వ అధ్యాయము, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో మనము చూసినప్పుడు ఇక్కడ ఉన్నది. దేవుడు అంటున్నాడు, మరి ఏమంటున్నాడు? మరి మీరు దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటున్నాడు.
ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా. రెండోసారి కొరింథీయులు అనేవాళ్ళు వీళ్ళు కూడా విగ్రహారాధికులు, చాలా మటుకు విగ్రహముల చేత పొందిక కలిగి ఉన్నారు, ఆ అనుభవంలో ఉన్నారు కనుక వారి దేహములతో అంటే నమస్కారం పెడతారు, ఏదైనా విగ్రహం కనబడితే నమస్కారం పెడతారు, తర్వాత ఏదో ఇట్లా అనుకుంటారన్నమాట, అదో మరి మనసు మీద హృదయం మీద చేతులు ఉంచుకుంటారు, తల దించుతారు. ఇలాంటి సింబల్స్ చాలామంది మనం కూడా చేస్తుంటాం. చర్చి కనబడితే చాలు మనం కూడా ఇలాగని ఇలాగంటాం. అది చర్చి మనకేమైంది, విగ్రహం అయిపోయింది. చర్చిలో ప్రవేశించి ప్రార్థన చేయాల్సింది, కానీ ఆ చర్చి కనబడతాను ఇట్లని ఇట్లా మొక్కుతారనమాట. ఇది ఏంటో, ఇది కొరింథీయులకు ఇలా అలవాటు ఉంది కనుకనే వారు దేవుని ఆలయముగా ఉన్నారని అపోస్తలుడైన పౌలు తెలియజేసి ఆ ఆలయాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు గారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని వాక్యంలో ఉంది. గనుక మన దేహము ఎందుకు ఉంచినాడు దేవుడు? దేవుని మహిమపరచడానికి, పాపము చేయడానికి కాదు, పాపము చూడడానికి కాదు, పాపము ఆలోచనలు ఆలోచించడానికి మీ దేహము దేవుడు మీకు ఇవ్వలేదు అనే విషయము గమనించాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయినసారి మనం నేర్చుకున్న విధముగా మందిరం అనేది చాలా అవసరము. అందులో ఎన్నో విధములైన మేలు ఉన్నవి, సంతృప్తి ఉంది, తృప్తి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కనుక ఆ మందిరము మీరే అంటున్నాడు ఇప్పుడు అపోస్తలుడైన పౌలు. కనుక మన మందిరముగా ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి? మందిరం ఎంత శుభ్రంగా ఉండాలి, ఎంత మందిరంలో ఏ మాటలు మాట్లాడాలి, మందిరంలో ఎలాంటి సౌండ్ రావాలి, మందిరంలో ఎలాంటి అనుభూతులు ఉండాలి, మందిరంలో ఎలాంటి ఆశీర్వాదకరమైన మాటలు రావాలి, ఇవన్నీ కూడా నీలో నుండి బయటికి రావాలి. ఇవన్నీ నీలో నుండి బయటికి రావాలని దేవుడు ఇక్కడ అంటున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది కనుక మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా. పరిశుద్ధాత్మకు ఆలయం అంట మనం. పరిశుద్ధాత్మ మనలో నివసించడానికి మన మనస్సు మంచిదైతే, మన హృదయం మంచిదైతే పరిశుద్ధాత్ముడు మీలో నివసించాలని కోరుతున్నాడు. పరిశుద్ధాత్మను పొందినవాడు నిజముగా వెలుగును పొందినవాడు పరిశుద్ధాత్మ వానిలో నివసిస్తున్నానని ఎరిగినవాడు, పరిశుద్ధాత్మ తనలో నివసిస్తున్నానని ఎరిగినవాడు ఏ విధమైన అబద్ధము, ఏ విధమైన కపటము, ఏ విధమైన అసమాధానము, ఏ విధమైన చెడ్డ బుద్ధి, ఏ విధమైన మత్సర బుద్ధి, ఏ విధమైనటువంటి కొట్లాడే బుద్ధి, ఏ విధమైనటువంటి ఇతరులకు అపకారం చేసే బుద్ధి, ఇతరులను చెడ్డ చేసే బుద్ధి, ఇతరులను కించ చేసే బుద్ధి, ఇది మీలో ఉన్నదా? ఒకవేళ బోధకులుగా ఉండి మనము ఇలాగున్న కించ బుద్ధి, మత్సర బుద్ధి, చెడ్డ బుద్ధి, ఓర్వలేని బుద్ధి ఉంటే వాక్యము చెబుతున్నాము కానీ వాక్యము ఆచరించలేని మనకు ఆరోగ్యాలు ఎలాగుంటాయి? మనకు ఎలాగున నెమ్మది ఉంటుంది, ఎలాగున మనకు శాంత స్వభావం ఉంటుంది, ఎలాగున దేవుని ప్రేమ మనలో నివసిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఒకరినొకరు తప్పులు పట్టుకోవడానికి కారణము ఇదే అన్నమాట. కనుక ఒక మనిషిని హెచ్చరించవచ్చు కానీ ఆయన తప్పులు పడుతూ ఆయన మీద చెడ్డ ప్రచారము చేయకుండా జాగ్రత్తగా ఉండడమే నీ దేహములో నువ్వు చేయవలసిన క్రియ. ఎందుకనగా మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటున్నాడు. కనుక పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉన్నాం. మన యొక్క దేహము, మన యొక్క హృదయము, మన మనస్సు దేవుని ఆలయముగా ఉంది. కనుక దేవుని ఆలయములో ఏముండాలి? దేవుని మాటలే ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి, దేవుని అనుభూతులు ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలి, ఒకరిని క్షమించే బుద్ధి మనలో ఉండాలి. ఒకరిని ఓర్వలేని బుద్ధి ఉంటే అది సాతాను మన ఆలయంలోనికి జ్వరపాటు అయి ఉన్నాడని అర్థం చేసుకోవాలి. మనలోనికి చొరబడ్డాడు, మన దేహంలో చొరబడ్డాడు. ఈనాడు దయ్యములు బట్టి వారి దేహాల్లో ఆరోగ్యము చెరుపుకుంటున్నారు. కనుక కొంతమందికి దయ్యాలు పడతాయి కదా, ఆ దయ్యాలు పడినప్పుడు వారి ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది. అయ్యా పాస్టర్ గారు, ఈమెకు దయ్యం వచ్చినప్పటి నుంచి ఈమె సరిగా భోజనం చేయడం లేదు, సరిగా నీళ్లు తాగడం లేదు, తన ఆరోగ్యం అంతా పాడైపోయింది, ఆమె సరిగా బట్టలు కట్టుకోవడం లేదు, సరైనటువంటి మరి నిద్ర లేదు ఆమెకు అని ఇతరులు చెప్తారు. ఆ దయ్యం పట్టినటువంటి ఆమెను తీసుకొచ్చి దేవుని నామములో, యేసు నామములో ఆ దయ్యాలు వదిలించిన తర్వాత ఆమె చక్కగా తయారై తన బట్టలు బాగా సవరించుకొని తన బట్టలు వేసుకొని నీట్గా కనబడి మరి ఆరోగ్యవంతంగా కనబడినప్పుడు ఆయన ఆ దేహము సాతాను విడిచిపెట్టిన వల్ల
దేవుడు వచ్చి ఆమెలో ఉండటం వల్ల మరి ఆమెకు మంచి ఆరోగ్యము కలుగుతుంది. అలాగనే మనకు కూడా చెడు బుద్ధులు అనేటువంటి సాతాను యొక్క దయ్యాలు అనగా దురాత్మలు మనలో ఉన్నాయో మనం చూసుకోవాలి. మీ దేహము దేవుని ఆలయము, మీ దేహము దేవుని ఆలయము, దేవుడు అనుగ్రహించిన ఆలయము, దేవుడు తయారు చేసిన ఆలయము. ఆ ఆలయము పరిశుద్ధాత్మక ఆలయము. పరిశుద్ధాత్మక ఆలయం అయితే మీలో పరిశుద్ధమైన తలంపులే రావాలి, పరిశుద్ధమైన మాటలే రావాలి. ఎందుకు మీకు కపటమైన మాటలు వస్తున్నాయి? ఎందుకు మత్సరమైన మాటలు వస్తున్నాయి? ఒకరిని చూస్తే ఓర్వలేని బుద్ధి ఎందుకు వస్తుంది? ఇలాగునే మనం చెడిపోవడానికి కారణము. గనక ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ రెండో మాట చూసినప్పుడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎక్కడ విలువ పెట్టి కొన్నాడు దేవుడు? యేసు ప్రభు తన సిలువలో తన రక్తమును కార్చి ఆ రక్తము చేత మనల్ని విలువ పెట్టి కొన్నాడు. గనక ఆ విలువ పెట్టి కొనబడినటువంటి దేహమును దేవునికి సమర్పిస్తాం. ప్రభువా, నాకు తెలియక నేను పాపము చేస్తున్నాను, నాకు తెలియక నేను రక్షణ పొందలేకపోతున్నాను, నేను తెలియక ప్రభువా నా నోటి మాటలు దురుసుగా మాట్లాడి ఉన్నాను, నాకు తెలియక ఇతరులను నా ఇష్టం వచ్చినట్టు విమర్శించినాను, నాకు తెలియక బోధకులను తిట్టి ఉన్నాను, నాకు తెలియక బోధకులను కొట్టి ఉన్నాను. ఈనాడు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు బోధకులను. కనుక ఇలాగున మరి చేసిన తర్వాత మనం అనుకున్న విషయంలో ఏమన్నా, ప్రభా ఇలాగ చేసిన నన్ను క్షమించము, నా దేహము నేను సమర్పిస్తున్నానని సమర్పణ చేసుకోవాలి. ఆ సమర్పణ జీవితం ఎప్పుడు చేసుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను కరుణించడానికి దేవుడు దగ్గరికి వస్తాడు. అలాగున ఒక మాట మనం గమనిస్తాం. విలువ పెట్టి కొనబడిన వాడవు అంటున్నాడు దేవుడు. విలువ పెట్టి కొనబడినాడు. ఏ విలువ పెట్టినాడు? తన ప్రాణ విలువ పెట్టినాడు యేసు ప్రభు. వస్తువు చేత నిన్ను కొనలేదు, ఒక డబ్బు చేత నేను కొనలేదు, లేదా బంగారు చేత నేను కొనలేదు. తన విలువైన బంగారు కంటే, తన మేలిమి బంగారు కంటే, సువర్ణము కంటే, మరి ఆ ప్లాటినము కంటే విలువైన వస్తువులేంటో వాటన్నిటికంటే విలువైన ప్రాణము, దేవుని ప్రాణము, యేసుక్రీస్తు ప్రాణము. ఆయన పాపము చేయకుండా, పాపము లేకుండా పుట్టినటువంటి పవిత్రమైన రక్తము నీ కొరకు కార్చినాడు. గనక ఆ రక్తము చేత నువ్వు కొనబడ్డావు అనే విషయము మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మతమరుపు కలిగిన వారైతేనే దేవుని సన్నిధిలోంచి వైతొలుగుతారు. దైవ సన్నిధిని అనుకోకుండా దేవుని సన్నిధిలో నేర్చుకున్న మాటలన్నీ మర్చిపోయి మళ్ళీ పాపంలో అడుగు పెడుతున్నారు, వ్రేలు పెడుతున్నారు, దృష్టి పెడుతున్నారు, వారి ఆలోచన పెడుతున్నారు. ఇవన్నీ కూడా నీ దేహము పాడవడానికి అని కారణమని గమనించి నీకు నిజముగా దేవునిలో జీవము కలిగి జీవించాలంటే ముసలితనం వచ్చినంత వరకు వారు పచ్చగా ఉండి ఫలిస్తారు. దేవుని మందిరములో కూర్చున్న వారికి అన్నప్పుడు, నీవు దేవుని మందిరమై ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఎంత ఫలిస్తావు, ఎంత ఒలివ చెట్టులాగా పచ్చగా ఉంటావు దావీదు చెప్పినట్లుగా. మరి అలాంటి ధన్యత మీకు కావాలని కోరుచున్నాను. కనుక విలువ పెట్టి కొనబడ్డావు. ఏ విలువ? బంగారు కాదు, ప్లాటినం కాదు, విలువైన వస్తువులు ఏవి కాదు. తన విలువైన ప్రాణమును పెట్టి ఉన్నాడు, రక్తమును కార్చున్నాడు. రక్తమే ప్రాణము మనిషికి. ఆ రక్త ప్రాణమును నీకు ధారపోసినాడు. గనక ఆ దేవుని నీవు మహింపరచడానికే దేవుడు నిన్ను ఆలయంగా చేస్తున్నాడు. గనక నీవు ఆలయముగా ఉన్నప్పుడు, నిద్రపోచున్నప్పటికీ దేవుని ఆత్మ నీలోకి వచ్చి ఆత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తానే మన పక్షులను విజ్ఞాపన చేయను అనేటువంటి అనుభూతిని పొందినావా? నా దినములలో, నా జీవితంలో, నా సంవత్సరములలో నేను నిద్రపోచున్నప్పుడు ఎంతమంది కొరకు నేను ప్రార్థన చేస్తానో వారి పేర్లు ఉచ్చరిస్తూ నాలోండి ఆత్మ ప్రార్థన చేస్తుంది. నాకు తెలియదు, మిత్రం మేలుకుంటూనే ఎవర్రా నాయన కమలమ్మ, ఎవర్రా ఆమె మరి జీవమ్మ, ఎవర్రా మరియమ్మ, ఇది నాకు అర్థం కాదు. కానీ నాలో నుంచి ఆ పేరు వచ్చి ఆమెను కాపాడు ప్రభా, ఆమె బిడ్డను కాపాడు ప్రభా అని ప్రార్థన చేసే సంఘటనలు ఆత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తానే మన పక్షమున విజ్ఞాపన చేయను అని చెప్పబడిన మాట నాలో ఎన్నోసార్లు నెరవేర్చబడింది. అటువంటి అనుభవం నీకు కావాలా? నీవు దేవుని మందిరముగా మారు. అటువంటి అనుభూతి నీకు కావాలా? అటువంటి ఆశీర్వాదము కావాలా? అటువంటి వాడుగా నువ్వు ఉపయోగపడాలని కోరుచున్నావా? నిజముగా నీవు దేవుని మందిరముగా మారు. అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల స్వామి, నిన్నటి దినమున ప్రభా విన్నటువంటి వాక్యము, దేవుని మందిరమునకు ఎందరు వెళతారో, ఎందరు కూర్చుంటారో, ఎవరు మోకరిల్లుతారో, ఎవరు సమృద్ధైన వాక్యమును విని సమృద్ధిగా దేవుని స్తుతిస్తారో, ఆరాధిస్తారో వాళ్లకు మేలున్నవి అని చెప్పారు.
ఉన్నావు ప్రభా, తృప్తి ఉందని చెప్పి ఉన్నావు ప్రభా, సంతృప్తి కలుగుతుందని చెప్పినావు ప్రభా. ఈనాడు మేమే మందిరములని నీవు అంటున్నావు. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క రహస్యమైనటువంటి సంగతి మాకు 1 కొరింథీ పత్రిక 3:16, 6:19 మాకు చక్కని వివరణ ఇచ్చినాడు. గనక ఈ వాక్యం విన్నటువంటి యవనస్తులు కానీ యవనరాళ్ళు కానీ మరి పెద్దలు కానీ చిన్నలు కానీ వారి దేహాలు దేవుని అవయవాలుగా దేవుని యొక్క మందిరముగా మార్చుకొని వారి యొక్క అవయవాలన్నీ నీతి సాధనాలుగా మార్చుకొని నీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా వాడుకోండి. వారు నీ కొరకు మందిరముగా ఉంటే వారి యొక్క జబ్బులన్నీ ఎప్పుడో మాయమైపోతాయని విశ్వాసం వారి హృదయాల్లో పుట్టించమని యేసు నామములో విశ్వాసముతో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని తోడు వినచెప్పిన వాక్యము చేత వర్ధిల్లుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.